జావ్గల్ శ్రీనాథ్ క్రికెట్ గురించి తెలిసిన వారెవరైనా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేని పేరు. అతని ఆట అద్భుతం, వివాదాలకు చాలా దూరం. మొత్తంగా అతని రికార్డు చాలా క్లీన్. ఫర్ ది ఫస్ట్ టైం అతను వివాదాల్లో చిక్కుకున్నాడు. అతని నిర్ణయం చుట్టూ రచ్చ జరుగుతోంది. మొత్తం ఐసీసీ రూల్స్నే మార్చే అవకాశం కనిపిస్తుంది. వివాదానికి కారణం పూణే వేదికగా జరిగిన ఇంగ్లాండ్-భారత్ మధ్య జరిగిన మ్యాచ్. ఈ మ్యాచ్లో కంక్షన్ సబ్స్టిట్యూట్ ఆప్షన్ను ఉపయోగించుకుని దూబే ప్లేస్లో హర్షిత్ రాణాను టీంలోకి తీసుకున్నారు. ఆ మ్యాచ్కు రిఫరీగా ఉన్న జావ్గల్ శ్రీనాథ్ దీనికి అంగీకరించారు. ఆ మ్యాచ్లో హర్షిత్ 3 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలక రోల్ ప్లే చేశాడు. ఇప్పటికే ఈ సిరీస్ ముగిసింది. 4-1 తేడాతో టీమిండియా విజయం సాధించింది. సిరీస్ ముగిసిన వివాదం మాత్రం ముదురుతూనే ఉంది. ఆల్రౌండర్ అయిన దూబే ప్లేస్లో స్పెషలిస్ట్ పేసర్ అయిన హర్షిత్ రాణాను ఎలా సెలెక్ట్ చేశారనేది అసలు ప్రశ్న. ఐసీసీ రూల్స్ ప్రకారం బ్యాట్స్మెన్ గాయపడితే బ్యాట్స్మెన్ను తీసుకోవాలి, బౌలర్ గాయపడితే బౌలర్ను తీసుకోవాలి. కానీ దూబే అప్పుడప్పుడు మాత్రమే బౌలింగ్ చేస్తాడు. అతని స్థానంలో పేసర్ హర్షిత్ను తీసుకోవడంపైనే ఇప్పుడు వివాదం. శ్రీనాథ్ తీరుపై ప్రముఖ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోసారి పక్షపాతం, అవినీతి కనిపిస్తోందంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. దూబేకి రాణా ఎలా రీప్లేస్మెంట్ అవుతాడని నిలదీశారు. ఇండియా మ్యాచ్కు మాజీ ఇండియన్ ప్లేయర్ను ఎలా రిఫరీగా నియమిస్తారు? తటస్థ రిఫరీలను ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే భారత మాజీ ప్లేయర్లు కూడా దీనిపై తీవ్రంగానే స్పందిస్తున్నారు. టీమిండియాలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, ఇలా కంక్షన్ సబ్స్టిట్యూట్తో గెలవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు సునీల్ గవాస్కర్. అసలు ఈ మ్యాచ్లో కంక్షన్ సబ్స్టిట్యూట్ అవసరమే లేదని, ఒకవేళ అవసరమే అయినా దూబే బ్యాటింగ్ పూర్తయితే ఆ ప్లేస్లో మరెవరినైనా తీసుకోవాల్సిందన్నారు సన్నీ. ఓ రకంగా చెప్పాలంటే ఆయన కూడా జావ్గల్ శ్రీనాథ్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. మొత్తంగా చూస్తే ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి జావ్గల్ మెడకు చుట్టుకుంటుంది. శ్రీనాథ్ చేసింది తప్పే అని, అది అంగీకరించాల్సిందే అంటూ డిమాండ్స్ పెరుగుతున్నాయి. టీమిండియా కంక్షన్ సబ్స్టిట్యూట్ను కోరడం ఒక తప్పైతే దానికి శ్రీనాథ్ అంగీకరించడం అంతకంటే పెద్ద తప్పన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది.